నమస్తే అండి. నేను రికార్డ్ హాయ్ సార్. చేస్తున్నాను కన్వర్జేషన్ని. యాహ్! అస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అగ్రీ ఓకే సార్. డిసగ్రీ. అగ్రీ సార్. అగ్రీ. సో 13th ఫిబ్రవరి 1996 మధ్యాహ్నం 2:55 యాహ్! సార్. బాల్కొండ బిఏఎల్ బాల్కొండ, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సార్. యాహ్! బాల్కొండ. ఓకే, యాహ్! రైట్. సరే, ఇప్పుడు బర్త్ టైం కరెక్ట్ ఉన్నదా? యాహ్! బర్త్ టైమ్ కరెక్ట్ సార్. మిథున లగ్నానికి సంవత్సరం కొంచెం అటు ఇటు ఉంటుంది కదా. యాహ్! సార్. అదే ఒక జూలైలో స్టార్ట్ అయినట్టు చూపిస్తుంది దశ. ఇక మామూలుగా అదంతా సెప్టెంబర్‌లో వదిలేసేయండి. యాహ్! ఇక ఒక 10 నిమిషాలు అయితే బర్త్ టైం తేడా ఉన్నది, నేను సెట్ చేసుకున్నాను. సో ఓకే. 1444 చెప్పాలి. మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి, మరి మాకు రివ్యూ కూడా రాయాలి, మరి ఎట్లా అనిపించింది. యాహ్! యాహ్! ఓకే సార్. ఓకే, రైట్ రైట్ రైట్. ఎందుకంటే మనం ఊరికే చేసినామా అని కాకుండా కనబడుతుంది యాహ్! అందరికీ కూడా. యాహ్! అది 10 మినిట్స్ అటు ఇటు ఏం కాదా సార్ టైము? అదంతా నేను చూసుకుంటా, తలనొప్పి. కానీ మీకు ఏం కావాలి, ఓకే. మీరు ఏం చేస్తున్నారు. ఓకే. అది నేను ఫిల్మ్ మేకింగ్‌కి ట్రై చేస్తున్నా సార్, డైరెక్షన్. ఆ, ఓకే. ఇప్పుడేమన్నా యాహ్! ఇప్పుడేమన్నా ఆల్రెడీ చేశారా? యాహ్! నేను చేశాను మూవీస్. ఆహ్, తెలుగులోనే అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ రైటర్‌గా చేశాను. ఇప్పుడు ఓన్‌గా డైరెక్షన్ ట్రయల్స్ కోసం ట్రై చేస్తున్నాను. ఓకే, రైట్ యాహ్! రైట్ రైట్. అది ఎప్పుడు అవుతుంది డైరెక్షన్ అనేది. డైరెక్షన్ ఎప్పుడు అవుతుంది, ప్రొడ్యూసర్ యాహ్! దొరికినప్పుడు. అది ఎప్పుడు దొరుకుతాడో పట్టుకోవాలి మనం, అంతేనా? యాహ్! అంతే సార్. రైట్ రైట్ రైట్. సినిమా పేర్లు చెప్పకూడదు కదా మీరు. యాహ్! అవును సార్. ఓకే, రైట్. యాహ్! సరే, ఆ, వెళదాము. అసలు చార్ట్ ఎలా ఉందో చూద్దాము. అనురాధ నక్షత్రం వచ్చింది, కరెక్టా? యాహ్! అవును సార్. అనురాధ నక్షత్రం 4వ పాదం. యాహ్! ఓకే. సినిమాలు తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు ఇప్పుడు. యాహ్! ఇప్పుడు ఏం చేశాను. ఓకే, నేను రైట్. 2018 నుంచి మూవీస్ చేశాను. ఓకే, సరే సరే, యాహ్! ఒక్కసారి చార్ట్ చూద్దాము. ఓకే. మిథున లగ్నం వచ్చింది, అనురాధ వచ్చింది, శుక్రుడు కేతువు కలిసి 10లో ఉన్నారు, మంచిది. పంచమాధిపతి దశమంలో ఉన్నాడు ఫర్ యువర్ క్రియేటివ్ థింగ్స్. తర్వాత మార్స్, కుజుడు, రవి కలిసి ఉన్నారు, శని కలిసి ఉన్నారు, ముగ్గురు కలిసి ఉన్నారు. మంచి బోల్డ్ అండ్ స్ట్రాంగ్ పర్సనాలిటీని ఇస్తుంది. కానీ వాళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారు? సప్తమంలో గురువు ఉంటే గురువుని ఫాలో అవుతున్నారు. గురువు సప్తమాధిపతి సప్తమంలో ఉంటే యోగకారక నక్షత్రంలో ఉన్నాడు, బాగున్నాడు, సప్తమం బాగుంది. తర్వాత 9వ అధిపతి 9లో ఉంటూ మళ్ళీ సప్తమాన్ని ఫాలో అవుతున్నాడు, బాగుంది. బుధుడు రవికి వెనకాలన్నాడు, అది కూడా బాగుంది. ఆ? ఓకే తర్వాత సార్. రవి కుజ నక్షత్రం, కుజుడు అంటే బేసికలీ బా లాభాధిపతి అనేవాడు. లాభాధిపతి ఎవరు? కుజుడు. కుజ నక్షత్రంలో అంటే కుజుడు. యాహ్! భాగ్యాధిపతితో కలిసినాడు, మంచిదా? మంచిది. ఓకే. తర్వాత ఇప్పుడు చంద్రుడు శని నక్షత్రంలో ఉన్న నో ప్రాబ్లం, ఎందుకంటే భాగ్యంలో ఉన్నాడు కదా శని, నో గుడ్. సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు, గుడ్. ఇప్పుడు మనకు అఫ్లిక్షన్ వచ్చింది ఎక్కడ? ఆ రవి రాహుల దగ్గర పడింది అఫ్లిక్షన్, అర్థమైందా? ఓకే. ఓకే. రవి రాహుల్ అంటే మరి థర్డ్ హౌస్ కదా, ఈ రైటింగ్ ఇవన్నీ ఇస్తాడు, కానీ కొంచెం నేము, రికగ్నైజేషన్, ఈగో ఇవన్నీ, అంటే ఈగో వస్తుంది కానీ రికగ్నైజేషన్ రావడానికి కొంచెం కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. ఓకే. ఈగో ఫ్రీ కదా. కాబట్టి ఆ ఈగో అఫ్లిక్టెడ్ స్టార్లోనే బుధుడు ఉన్నాడు. ఇప్పుడు బుధుడు డిస్టర్బ్ అయ్యాడా అంటే మొత్తం అంతా ఇప్పుడు ఈ మార్స్ స్టార్లో ఉన్న సన్ వల్ల మెర్క్యూరీ డిస్టర్బ్ అవుతున్నారు. అది ఓకే. డిసప్పాయింటింగ్ మ్యాటర్ అన్నమాట. ఓకే. ఓకే, ఇది ఒక్కటి లేకపోతే అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది అనమాట ఇదే చార్ట్. ఓకే, అదొక్కటి మనకి డిసప్పాయింటింగ్ స్టోరీ. ఇప్పుడు కూడా వెళ్తుంది కొంతవరకు. అంటే ఇల్లునోళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ దానిలో ఏం లేదనుకోకండి, వాళ్ళ దానిలో అన్నీ ఉంటాయి. ఓకే, యాహ్! యాహ్! ప్రతి మనిషి దానిలోనూ అన్నీ ఉంటాయి. బట్ అయితే యాహ్! టైం ఎట్లా అలైన్ అవుతుంది అనేది పట్టుకోవాలన్నమాట. ఓకే. సరే, చూద్దాం మరి. మోటం ఏం లేకుండా చెప్తా, మీరు కూడా మార్కులు ఎట్లా పర్లేదు. యాహ్! ఓకే సార్. నాకు వచ్చిన దానిలో. మొదట శని దశ ఫ్లో చూద్దాం, మనకు అర్థమవుతుంది. 5 degreesకి ఉంది. తర్వాత మెర్క్యూరీతో ఇమీడియట్గా సెక్స్టైల్ ఫామ్ అవుతోంది. మెర్క్యూరీ 10th house సెక్స్టైల్ ఇస్తున్నాడు, కాబట్టి ఆ 97 రాహు భుక్తి. రాహు ఈజ్ ఫాలోయింగ్ ద మార్స్ స్టార్. రాహు స్టార్లో ఎవరు లేరు కదా, సాటర్నే. సో ఆ రవి శని అదంతా దోషము, కానీ అప్పుడు ఇమీడియట్గా పెద్ద బ్యాడ్ ఆస్పెక్ట్ అంటూ ఇమీడియట్గా లేదు కాబట్టి బ్యాడ్ చెప్పకూడదు. బట్ ఉన్న దానిలో ఏమన్నా కొంచెం ఆ 97లో ఫాదర్ ఏం చేసేవాళ్ళు, ఏమైనా కొంచెం చిన్నపాటి ఇంప్రూవ్మెంట్ ఏమన్నా వచ్చిందా? యాహ్! ఉండేది సార్. అంటే ఫారెన్‌లో ఉండేటోళ్ళు అప్పుడు స్టార్టింగ్‌లో. తర్వాత ఇండియా వచ్చి మళ్ళీ తర్వాత అప్పుడు 2008 ఏం చేసేవాళ్ళు ఫారెన్లో అయితే? ఎప్పుడు సార్? 1 year నైన్ ఉన్నప్పుడు. నేను 1 ఇయర్ ఉన్నప్పుడు నాకు చెప్పినంత వరకే దుబాయ్‌లో ఉండేవారని తెలుసు సార్ అంతే. ఓకే, ఏం చేసేవాళ్ళు దుబాయ్లో? అంటే వర్క్ తెలీదు సార్. ఓకే మామూలు చిన్న బిజినెస్ ఏదో ఉండేది అనుకుంటున్నాను నేను. ఓకే అంత క్లారిటీగా తెలీదు. ఆ 1 ఇయర్ అప్పుడు ఏం ఓకే. చేశారని. తర్వాత యాహ్! నెక్స్ట్ ముందుకు వెళ్దాము.
అక్కడ కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు, మామూలుగానే పోతా ఉంది. మళ్ళీ ఛాలెంజ్ వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా ఓకే బాగానే వెళ్తా ఉంటుంది చార్ట్. అంటే ఒకే డైరెక్షన్లో పోతా ఉంది, అక్కడ ఉన్న సిచ్యువేషన్ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నట్టు. తర్వాత 2004-5 ఇయర్స్ ఉన్నప్పుడు సన్ మార్స్ని కన్యాయం చేశాడు. ఏదేమైనా కొంచెం ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. ఓన్ స్టార్ ఇప్పుడు రిటర్న్ వచ్చేసారు మా డాడీ ఓకే. ఇండియాకి. సో కాబట్టి అక్కడ వర్క్ అనుకూలత అదంతా. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేరే అవకాశం వచ్చింది, 2001-2002 మళ్ళీ ఓకే వేరే చేసుకోవడానికి కొంచెం అవకాశం వచ్చింది. మళ్ళీ వేరే ఏం చేస్తున్నారు, అక్కడ ఏం అవకాశం వచ్చింది? ఆర్ఎంపీ డాక్టర్. ఆర్ఎంపీ డాక్టర్గా మూవ్ అయ్యారు. ఓకే రైట్. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉందో అది అట్లా నడుస్తుంది అనమాట. మళ్ళీ ప్రాబ్లం వచ్చేంత వరకు బాగానే వెళ్తూ ఉంటుంది. మనం ఏమి ఐడెంటిఫై చేయట్లేదు సమస్య, బాగానే ఉంది. ఇప్పుడు బుధ దశ నడుస్తుంది. బుధుడు ఎలా ఉన్నాడు అయ్యా అంటే బుధ నక్షత్రంలో కేతు ఉన్నాడు కాబట్టి సాగుద్ది. ఓకే. ఓకే ఓ బుధుడు తర్వాత ఏమొస్తుంది చూద్దాం. కేతు బుధ నక్షత్రం నో బ్యాడ్ ఆస్పెక్ట్ కాబట్టి ఒకే రకంగా చదువుకుంటారు. ఒకే టైం అంతా ఒకే ఫ్లోలో పోతా ఉంటది అనమాట. అర్థమైంది, ఫ్లాట్ గా ఉంది. ఇప్పుడు 7 ఇక్కడ కూడా పర్వాలేదు, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ అంతా బాగానే ఉందని చెప్తా. ఓకే ఓకే, ఎందుకంటే ఆస్పెక్ట్స్ అన్ని ఒకే డైరెక్షన్ లో పోతా ఉన్నాయి, పెద్ద సీరియస్ గా చెప్పుకునేదానికి ఏం లేదనమాట. ఓకే. ఆ బుధుడు కుజుడు మహా ఉంటే అక్కడ ఆ 9-10లో కొంచెం ఇబ్బంది, అంటే కొంచెం స్లో అవుతుంది సిచ్యువేషను, స్టాగ్నెంట్ స్లో అట్లా ఉంటాయి అనమాట, అంతే. ఓకే, మళ్ళీ చెప్దాం. మళ్ళీ మీకు ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ సన్ సెక్స్టైల్ ఇచ్చాడు 2013లో, 12-13లో. చదువు వీటిలో ఛాలెంజెస్ వచ్చాయా, అనుకున్నట్టుగా లేకపోవడం, అనుకున్నట్టు సిచ్యువేషన్? ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ అలా ఉన్నాయి సార్, అప్పుడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ సంథింగ్. ఓకే, చదువు అనుకున్నట్టుగా లేదు. ఓకే రైట్. దాని తర్వాత అంటే మనం డైరెక్షన్గా పోతున్నామా లేదా అనేది మనం చూస్తున్నాను. దాని తర్వాత మీకు 16లో కొంచెం ఫ్రీ అయింది చార్ట్, 2016-17లో చిన్నపాటి, ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ అనేవాడు మార్స్కి సెక్స్టైల్ ఇచ్చాడు కదా, అప్పుడేనా ఈ మూవీస్ అవి ఇవి స్టార్ట్ అయింది? అప్పుడే సార్. అంటే మీరు రైటింగ్ రాయడానికి అవకాశం వచ్చింది? ఏమొచ్చింది, నేను షార్ట్ ఫిల్మ్ తీద్దాం అలా ఆ జోన్ లో ఉండే తీసాను. ఓకే రైట్ రైట్. అంటే అప్పుడు నేను ఇంకా బీటెక్ లాస్ట్ ఇయర్ ఇంకా అవ్వలేదు, లాస్ట్ ఇయర్ ఆఫ్ దాంట్లో మా ఇంట్లో కూడా ఓకే చేయు ట్రై చేయ అని అలా ప్రొసీడ్. ఓకే ఓకే, ఒక 2-3 ఏళ్ళు బాగానే పోతా ఉంది, పర్లేదు, మీరు ముందుకు వెళ్తున్నారు. కానీ మళ్ళీ సమస్య వచ్చింది చూడండి. 19-20లో ఛాలెంజ్ వచ్చింది. 10th హౌస్ సన్తో సెక్స్టైల్ ఇచ్చింది, మరి సన్కి అఫ్లిక్షన్ ఉంది. వీనస్ యురేనస్కి ఏమన్నా లవ్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్సా, లేదంటే ఫ్యామిలీ హెల్త్, ఫాదర్ హెల్త్? అలాగా సార్, 2019లో నేను జాయిన్ అయిన మూవీ వదిలేసాను, నచ్చక అక్కడ ప్రాసెస్. మీకే నచ్చలేదు, ఈగో ట్రిగర్ అయింది? అంతే సేమ్, ఎగ్జాక్ట్లీ ఈగో ట్రిగర్ అయింది. మరి రేపు పొద్దున కొత్త సినిమా వస్తే మీకు ప్రొడ్యూసర్ని వదిలేస్తే పరిస్థితి ఏంది? ఇప్పుడు అలా లేదు సార్, ఇప్పుడు ఎక్స్పీరియన్స్. ఓకే, మెచ్యూరిటీ పెరిగింది అంటారు. అంతే. తర్వాత ఎప్పుడు ఇది ఎట్లుంటది అంటే నేచరు, మనం ఎంత ఉంటామో అంతకు మించి ఒక ఆకు ఎక్కువ ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి ఇమ్యూనిటీ వచ్చేస్తే దానికి తెలిసిపోద్ది అనమాట. సరే, దాని తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను, కానీ పెద్దగా ఏమి నార్మలే, సెల్ఫ్ ఎఫర్ట్ 21-22 పెద్ద లేదు. 23లో కూడా అంటే ఆపర్చునిటీ వస్తుంది కానీ స్టేబుల్ గా లేదనమాట పరిస్థితి, అర్థమైందా? అంటే వేరే అనుకుంటున్నాను, అది అవ్వలేదు ప్రాజెక్ట్ ఎంతసేపు అక్కడ. 8th హౌస్ ఫలితాలు వచ్చింది కాబట్టి ఏంటంటే ఏదో టైం బీయింగ్ గా పేమెంట్ ఇస్తారు తప్ప అంతే, సిగ్నిఫికెంట్ గా మనకి ఏమీ మొరగట్లేదు. ఓకే, మరి ఛాలెంజింగ్ గానే పోతా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ 23-24లో ముందు పోలే కదా, తర్వాత ఇక ముందు చూద్దాం. ఇక సెల్ఫ్ ఎఫర్ట్ మళ్ళా తర్వాత ఉంది, మనకి ఎక్స్పెక్టెడ్గా లేదు. సరే, ఇప్పుడు ఏందనంటే మీరు చాలా అన్స్టేబుల్ కండిషన్లో ఉన్నారనే చెప్తా నేను, అర్థమైందా? అంటే స్టెబిలిటీ ఆఫ్ వర్క్ కానీ, ఇప్పుడు ఉద్యోగం సెట్ అయితే కానీ పెళ్లి కాదు లాగా ఉంటుంది కదా, అర్థమైందా? స్టెబిలిటీ జోన్లో లేరు మీరు, స్టెబిలిటీగా పోవట్లేదు సిచ్యువేషన్. సో అది నేను ఇక్కడికి వచ్చి ఆగాను అనమాట. నేను చెప్పింది ఎంతవరకు సరిపోయింది మరి? 10కి 2, 3, 4, 8 8 మార్కులు. గుడ్ గుడ్ అండి. ఓకే, బ్యాక్ అండి. సో ఇప్పుడు 26కి ఏముంది, అసలు మూమెంట్ లేదనమాట సిచ్యువేషన్, అర్థమైందా? ఇప్పుడా ఏం జరుగుతుంది చెప్పాలా అంటున్నారా? చెప్పండి. అదే ఒక మూవీకి రైటింగ్, నా స్క్రిప్ట్ అయిపోయింది సార్, నా స్క్రిప్ట్ వరకు అయితే అయిపోయింది, రాసేసాను, బౌండ్ స్క్రిప్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వేరే మూవీ రైటింగ్ కి వర్క్ చేస్తున్నాను, అవుతుంది అది. ఆ మూవీ ఓకే అయింది, దాని రైటింగ్ కి చేస్తున్నాను. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు మీకు మూవీ రైటింగ్? ఒక మూవీకి ఎంత ఇస్తారు మామూలుగా? అంటే శాలరీ బేస్డ్ ఉంటుంది సార్. శాలరీ బేస్డ్ అంటే ఎంత ఇస్తారు? 60-70 అలా.
50-70,000 యా అందిస్తారు. అంటే ఇప్పుడు యా మీరు ఇంత వర్క్ చేయాలి, ఇంత రాయాలి అనేది మీకు మిమ్మల్ని ఎట్ట మెజర్ చేయాలి? 1000 వర్డ్స్ అని మెజర్ చేయాలా? ఎట్ట మెజర్ చేయాలి? ఇన్ని సీన్లు అంటే రాయాలని ఇట్స్ మెజర్ లైక్ చేయాలి? మా ఫ్రెండే సార్ అతను. సో ఇట్స్ లైక్ ఒక ర్యాపోలో వెళ్ళిపో అంతే అదే మామూలుగా. అర్థమైంది. కానీ యా మామూలుగా ఇప్పుడు నేను మిమ్మల్ని హైర్ చేశాను అనుకో, మీరు ఇంత పని యా చేశారని నేను ఎట్ట మెజర్ చేయాలని అడుగుతున్నా. మన వచ్చినప్పుడు ఒక సెషన్ ఉంటుంది సార్. దాంట్లో ఆ స్టోరీని ఎలా అర్థం చేసుకున్నారు, ఎలా మనకి వెళ్ళిపోతారు ఆ స్క్రీన్ ప్లే సైడ్ అనేది అలా మోస్ట్ ఆఫ్ బేసిక్ ఆ స్టోరీకి మనం డిస్కస్ చేసే దాంట్లోనే అర్థమవుతుంది సార్ మన క్యాలిబర్ అనేది. క్యాలిబర్ అర్థమవుతుంది. కానీ మీరు యా రాసి ఫినిష్ చేయాలి కదా! ఫినిష్ చేసినప్పుడు ఇన్ని సీన్లు రాసారా? లేదంటే ఇన్ని ఐడియాస్ క్రియేటివ్ కాబట్టి మెజర్ చేయలేము అంతే. యా ఓకే. రైట్. ఓకే సరే అక్కడి నుంచి బేసికలీ మీరు రాయండి, ఏదైనా చేయండి. బట్ నేనేం చెప్తున్నానంటే యాజ్ ఎక్స్పెక్టెడ్గా చార్ట్ మూవ్ అవ్వట్లేదు ప్రజెంట్లీ. ఓకే. వీనస్ దశలోనా సార్? వీనస్ వీనస్ దశ కూడా స్టార్ట్ అయింది. వీనస్ సాటర్న్ ఫాలో అవుతుంటే 9 ఉన్నది. బట్ ఓకే అయినా కూడా ఇప్పుడు 10th హౌస్ స్క్వేర్ జరుగుతూ ఉంది. వీనస్ ఎవరు? వ్యయాధిపతి, పంచమాధిపతి, గుర్తుపెట్టుకోండి రెండు కూడా. ఓకే ఓకే. కొంత ముందు పోతుంది యావరేజ్గా. ఓకే. దాని ఓకే తర్వాత హిట్ అవుతుంది అనమాట. ఎక్కడ హిట్ అంటే సినిమా హిట్ అనుకున్నారు, ఆస్పెక్ట్ నెగిటివ్ గా హిట్ అవుతుంది. ఓకే. ఓకే సో ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ యురేనస్ తో అక్కడ స్క్వేర్ పడతా ఉంది అనమాట. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. అంటే ఒక ఎగ్జామ్ రాస్తే అనుకున్నట్టు రాలేదే, మనకు మార్కులు, మనకి క్రెడిట్ ఇవ్వలేదే, ఇలా మీ సిచ్యువేషన్ లో మీకు ఏది ఉంటుందో అది డిసప్పాయింటింగ్ గా సాగుతా ఉంది. ఈ ఆస్పెక్ట్ ఎక్స్పెక్టెడ్ గా మూవ్ అవ్వట్లేదు. యాక్చువల్ గా మీకు మెర్క్యూరీ మార్స్ ఒకే డిగ్రీలో ఉండే వరకు అదొకటి పని చేయలేదు, అదో రెట్రోగ్రేడ్ ఎఫెక్ట్ ఒకటి పని చేయలేదు, అప్పుడు జరిగిన కేతు దశ పని చేయలేదు, 8,000 రిజల్ట్స్ పని చేయలేదు. వీనస్ ఎక్స్పెక్టెడ్ గా బాగుండాలి, బట్ వీనస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ కేతు. బేసికల్లీ మూవీస్ అన్న వాళ్ళకి ఏమి ఉండాలంటే మార్స్, వీనస్ ఇట్లా ఉండాలన్నమాట, రాహు ఇట్లా ఉండాలి. కానీ మీకేమైంది? కేతువు, వీనస్ ఉన్నారు. అంటే కేతు వీనస్ ఇస్ ఆల్వేస్ అ డ్రాగ్ అనమాట. అంటే పూర్వకర్మ మనకు ఉన్నది కాబట్టి మనం పని చేస్తున్నాం. చాలా క్రియేటివ్ ఉన్నా కానీ తొందరగా అది ఎక్స్ప్రెసివ్ గా బయటికి తీసుకురాదనమాట. ఓకే. మళ్ళీ చెప్తా వచ్చినప్పుడు ఛాన్స్. అప్పటిదాకా మీరు సెల్ఫ్ ఎఫర్ట్ మోడే చెప్తా. అంటే మీరు శాలరీ నుంచి బ్రేక్ ఈవెన్ అయ్యి రావాలి కదా అట్లా. బట్ కాకపోతే ఒక విషయం అయితే చెప్పచ్చు, మీ కేతు దశ కన్నా వీనస్ దశ బాగుంటుంది. అర్థమైంది? మీ లెవెల్ పెరుగుతుంది. బట్ కాకపోతే ఎక్స్పెక్టెడ్ గా అయితే వెళ్ళట్లేదు. అదే డైరెక్షన్ ట్రయల్స్ చేస్తున్నాను సార్ ఇప్పుడు. మీరు డైరెక్షన్ ట్రయల్స్ చేయండి, ఏదైనా చేయండి. నేను అనుకున్నంత గ్రోత్ ప్రిడిక్ట్ చేయట్లేదు అంటే నువ్వు సెల్ఫ్ ఎఫర్ట్ చేస్తూ ఉంటావు, కష్టపడతా ఉంటావు. ఈ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు జాబ్ ఉంటుంది, కానీ జాబ్ అనుకున్నంత లెవెల్లో అంటే అనుకున్నంత మనం ఎట్లా మీ దానిలో సక్సెస్ రేట్ని బట్టి కదా రెప్యుటేషన్ వచ్చేది, అవునా? సో అది మీకు వచ్చే క్రెడిట్ని బట్టి, సక్సెస్ రేట్ని బట్టి, నెక్స్ట్ సక్సెస్ వచ్చినా కానీ ఆపర్చునిటీ రావాలి, ఎండ్ ఆఫ్ ది డే టర్న్ అవ్వాలి మనీగా, అవి కదా ఛాలెంజ్. సో ఇది ఎక్స్పెక్టెడ్ గా మూవ్ అవ్వాలి. మళ్ళీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా ఇట్లా పోతా ఉంటా. 2031లో మార్స్ బుక్ ఒకటి వచ్చింది. ఓకే. కంపారిటివ్లీ ఇది కొంచెం వీనస్, మార్స్ 6th and 12th లార్డ్స్ తెలుసు కదా, విపరీత రాజయోగ కారకులు అనమాట. ఆ వీనస్ దశ జరుగుతుంది. వీనస్ ఆల్రెడీ ఇప్పుడు 8th ని ఫాలో అవుతుంది. ఇట్లా విపరీత రాజయోగం పడాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ సాటర్న్ 6th లార్డ్తో కలిసి 8th లార్డ్ ఉన్నాడు. తర్వాత వీనస్ వచ్చేసేసి 12th లార్డ్ అయ్యాడు. ఇప్పుడు అనుకూలమైనది రాలేదు. అంటే ఇప్పుడు మనకి పంచమ భావ ఫలితాలు సరిగ్గా రావట్లేదు. అంటే వ్యయ భావ ఫలితాలు లాగా ట్విస్ట్ ఫలితాలే వస్తాయి అనమాట. ట్విస్ట్ ఉన్నప్పుడు పని చేస్తుంటుంది. ఓకే. అక్కడ ఒక అనుకూలమైన ఆస్పెక్ట్ ఉన్నా మళ్ళీ ప్రోగ్రెసివ్ మార్స్ సాటర్న్తో కూడా కంజైండ్ అవుతుంది. కానీ ఉన్నదానిలో అక్కడ ఒక చేతో చిన్న ఆపర్చునిటీ కనిపించింది. మళ్ళీ వస్తే చెప్తా. అప్పటిదాకా కొంచెం సెల్ఫ్ ఎఫర్ట్ స్లోగా ఇస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడే రావాలండి, ఎందుకంటే సన్ కూడా 10th హౌస్కి కంజంక్షన్ అవుతోంది. మార్స్ బుక్తే ఒక ఇంపార్టెంట్ బుక్తి. అప్పుడుండే ఆపర్చునిటీ అది బాగుండే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అప్పుడు మీరు ఏది చేస్తే అది చేసిన దానిలో. ఓకే. తర్వాత నెక్స్ట్ మళ్ళీ కొంచెం స్లో అవుతా ఉంది. సినిమాకి కూడా గ్యాప్ వస్తుంది కదా, కామన్ కదా. తర్వాత మళ్ళీ చార్ట్గా ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వలే, ఎందుకంటే మార్స్ 10,000 కంజైన్ చేస్తుంది, మెర్క్యూరీ అయినా కూడా 10,000 కంజైన్ చేస్తుంది. ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ చెప్పం. ఇక మళ్ళీ వెళ్ళిపోతున్నాం మనం, అంటే చాలా దూరం వెళ్ళిపోతున్నాం. దాదాపు మళ్ళీ 2040లోనే చార్టు కొంచెం బెటర్గా ఫ్రీ అవుతుంది అనమాట. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మీరు డైరెక్షన్ చేస్తామని అనుకుంటున్నారు కదా, మీకు రైటర్గా వర్క్ ఆపర్చునిటీ వస్తుంది అనుకోండి, మీ సోర్స్ ఆఫ్ రెవెన్యూ డిస్టర్బ్ కాకుండా మీరు బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. అది మీ మేజర్ రెవెన్యూ పెట్టుకొని మిగిలిన వెళ్ళాల్సి వస్తుంది. సరే, మళ్ళీ కూడా ఆస్పెక్ట్స్ దొరుకుతున్నాయి.
సన్ దశ వచ్చింది. సన్ దశలో ప్రోగ్రెషన్స్ పడుతున్నాయి, కానీ దశ మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే. అబ్బా. ఉమ్. ఓకే అండి, నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఓకే. ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవడంలో ట్విస్ట్ అవుతా ఉంది. వీనస్ దశ పనిచేస్తుంది. మీరు డైరెక్టర్ అంటే అవుతారా, డైరెక్టర్ అయితే ఏ స్థాయిలో అవుతారు అనేది నేను ఇమాజిన్ చేయలేను. ఓకే, ఓకే. నేను ఇక్కడ ఒక చిన్న ఆపర్చునిటీ 2031 చెప్తున్నా. ఓకే. అప్పటిదాకా ఏంటిది, సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ తర్వాత 2040లో ఇంకో ఆపర్చునిటీ ఉన్నది. ఓకే, ఓకే. అక్కడ ఏముంది, ఎక్కడ ఒక ఆస్పెక్ట్ చెప్పా, 10th హౌస్ జూపిటర్తో ట్రైన్ అవుతుంది ఒక ఆస్పెక్ట్. మీకు మార్స్ బుక్ ఒకటి, సాటర్న్ బుక్ ఒకటి, 2 బుక్తులు పనిచేసేటట్టు బాగా బలంగా కనిపిస్తూ ఉంది వీనస్లో. ఓకే, ఓకే. అది నా అండర్స్టాండింగ్. మీరు ఓకే. ఎంత ఇమాజిన్ చేస్తున్నారో నాకు తెలీదు. అంటే 100 ఓకే. కోట్ల సినిమా, 1000 కోట్ల సినిమా ఉంటుంది కదా, నాకు తెలియదు. యా. కానీ బట్ ఓకే. నేనైతే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో మాత్రం ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వట్లేదని అర్థం చేసుకుంటున్నాను. మీరు కమిటెడ్ రెవెన్యూ సోర్స్ పెట్టుకోకపోతే మాత్రం మళ్ళీ ఓకే. డిసప్పాయింట్ అవుతాము. అన్నిటికీ కూడా బ్లాక్ అవుతుంటుంది కదా సిచ్యువేషను. యా. అది యా. నేను చెప్పేది. అర్థమైందా? ఎస్. ఇక తర్వాత ఇంకా అనదర్ ఫ్యూ మినిట్స్లో ఇక మీరు అడగాల్సింది అడగచ్చు. నా అనాలిసిస్ అయితే అయిపోయింది. ఓకే. అంటే ఇది వీనస్ దశ ఫంక్షన్ చేస్తుందా సార్ మూవీస్ కి? వీనస్ దశ ఫంక్షన్ చేస్తుంది. దీనిలో ప్రాబ్లం వీనస్ దశ ఒక్కటే కాదు, ఆ సన్ ఓకే. రాహు ఒకే నక్షత్రంలో ఉన్న అఫ్లిక్షన్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే వీనస్ అనేవాడు టూ మెనీ దుస్తానా లార్డ్స్ కి కనెక్ట్ అయ్యాడు. వీనస్ చూడడానికి బాగున్నాడా, మీకు ఎవరి దగ్గరికి వెళ్ళిన ఆస్ట్రాల్ దగ్గరికి ఏం చెప్తాడంటే, మ్మ్. అరే నీకు శుక్రుడు దశమంలో ఉన్నాడు, అదరగొట్టేస్తాడు, సప్తమంలో గురువు ఉన్నాడు, హంసమహాపురుష యోగం ఉంది, తర్వాత మాలవ్య యోగం ఉంది, నీకు యా. తిరుగులేదు, వీనస్ దశ వచ్చింది, నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అయిపోతావు, అసలు ఇది చాలా మిలీనియర్ చార్ట్ అని చెప్తాడు. ఓకే. అదే చెప్పాడా ఇంతవరకు ఎవరన్నా? యా, అవును సార్. కానీ మనం ఏం చెప్తున్నాం అని అంటే, ఆ వీనస్ కాంట్రడిక్టరీ ఏంటిది, టూ మెనీ దుస్తానాస్ కనెక్ట్ కాకూడదు దశాలాడికి. వీనస్ ఎవరు, వ్యయాధిపతి 12 వచ్చిందా, అవును. యా. తర్వాత ఆయన స్టార్ లాడ్ ఎవరు, సాటర్న్ సాటర్న్. యా. అష్టమాధిపతి. యా. ఓకే, ఒక్క అష్టమాధిపతి వ్యయాధిపతి ఉంటే సూపరు, బ్రహ్మాండమైన విపరీత రాజయోగం నీకు కలిసి వస్తుందని చెప్తాం. దాంతో ఎవరు కలిశారు, షష్టాధిపతి. సరే ముగ్గురు కలిశారు, బాగుంది. రవి ఎందుకు ఉన్నాడు అక్కడ, అది బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. ఉంటే ఉన్నాడు, అవును. మళ్ళీ రవి రాహుతో అది అఫ్లిక్షన్, ఈగో ట్రిగరింగ్ ఉంది. అంతకుముందు మనం సినిమా వదిలేసామే, ఈగో ట్రిగర్ అయ్యి అది ఒక బేస్ పాయింట్ అనమాట. అయ్యా నీకు ఈగో వస్తుంది, ఎక్కడో ఏదో వస్తుంది. రవి రాగుతో ఉందా సార్? అంటే అర్థం కాలేదు. రవి రాహు ఒకే నక్షత్రమైన మార్స్ స్టార్స్ లో ఉన్నారు. ఆయన ఓకే. ధనిష్లో ఓకే. ఉన్నాడు, ఈయనేమో చిత్తలో ఉన్నాడు. ఇది చిత్తలో. పెద్ద యా. డిసప్పాయింటింగ్ మ్యాటర్ అనమాట. కాబట్టి ఏంటి, దీనికి పేరు రాకుండా చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది ఓకే. అది వీడు అవకాశం వచ్చినప్పుడు వీడిని నొక్కేద్దామని అనుకుంటాడు వాడు. అర్థమైందా? ఓకే. ఓకే. లేదంటే నీ మీద వెళ్ళి చెడుగా చెప్తా ఉంటాడు. ఓకే. అర్థమైందా? నీ రెప్యుటేషన్ ని స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఓకే. నువ్వు ఎంత చెయ్యి, అట్లా చేస్తూ ఉంటారు. తెలుసు కదా, ఓకే. పాలిటిక్సే కదా. యా, యా. అది దశ రాకపోయినా అలాగే ఉంటుంది సార్. రాహు సన్ దశ ఏది రాకపోయినా అలాగే ఉంటుంది. రాహు సన్ దశ ఒక్కటే కాదు, ఇప్పుడు వీనస్ స్టార్ లాడ్ ఎవరెవరితో ఉన్నారు, శని కుజుడితోనూ రవితోనూ ఉన్నారా, ఆ సన్ కూడా యా. ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కదా. యా. ఓకే. ఓకే. సన్ మార్స్ అంటే మీకు మినిమం గ్యారంటీ ఉంటుందండి, అదైతే చెప్పగలుగుతాను. ఓకే. ఇంతకు ముందు కన్నా మీకు అక్కడ 50,000 వచ్చాయి కదా, ఇక్కడ ఒక 2 లక్షలు రావచ్చు. అర్థమైందా? మీ ఓకే. లెవెల్ ఓకే. పెరగచ్చు. ఓకే. కానీ బట్ ఎక్స్ట్రీమ్గా వెళ్ళడానికి బ్లాకేజెస్ అనమాట ఇవన్నీ. ఎందుకంటే ఓకే. ఇమీడియట్ బ్యాడ్ ప్రోగ్రెషన్స్ వచ్చాయి. సరే ఇంకో 20 ఏళ్ల తర్వాత అయినా అయితానయ్యానంటే అక్కడ మళ్ళీ దశ వచ్చింది, రవి దశే వచ్చింది. రవి ఓకే. స్టార్లో ఎవరున్నారు, బుధుడు ఉన్నాడు. ఓకే, బుధుడు ఓకే అష్టమంలో ఉన్నాడు, కొంత పని చేస్తుంది. కానీ బట్ రవి అఫ్లిక్ట్ అయ్యాడు కదా, అదో డిసప్పాయింట్మెంట్ అనమాట. ఓకే, యా. అఫ్లిక్షన్ ఉంది. కానీ ఏదేమైనా కానీ మీకు ఇప్పుడు అప్కమింగ్లో ఆపర్చునిటీ ఏంటంటే 30-31 మధ్యలో మార్స్ బుక్ వస్తుంది. ఎందుకంటే దుస్తానాస్ పని చేయాలి కాబట్టి. ఓకే. మీకు దుస్థానం ఎప్పుడు కనెక్ట్ అవుతుందో ఆ దుస్థానమే పనిచేస్తుంది, మేజర్గా పనిచేయవు. ఓకే. అంటే మిగిలిన నార్మల్గా పనిచేసేయని సరిగా పనిచేయవు, ఓకే. ట్విస్ట్ అవుతాయి. ట్విస్టెడ్గా ఉన్న బుక్తులే పనిచేస్తున్నాయి. అది నా ఓకే. అండర్స్టాండింగ్. ఎందుకు సార్ అలా, ఎందుకని అలా? ఓకే ఓకే, మీకు విపరీత రాజయోగాల గురించి తెలుసా? యా, అది 6, 8. వెరీ గుడ్. సో ఇప్పుడు వీనస్ వ్యయాధిపతి అవడం వల్ల ఆయనకి టూ మెనీ దుస్థాన కనెక్షన్స్ రావడం వల్ల అందుకని అలా పనిచేస్తున్నాడు. అంటే ఓకే. దుస్థానాధిపతులు ఓకే. అందరూ ఒక దగ్గర చేరారు కదా, 3వ అధిపతి, 8వ యా, యా. అధిపతి, అంటే ఇప్పుడు 6వ వీనస్. అధిపతి, వాళ్ళందరూ యా. కలిస్తే వాళ్ళు కలిసి ఉన్న నక్షత్రంలో ఉన్నాడు, శని నక్షత్రంలో ఓకే. ఉన్నాడు శుక్రుడు. ఓకే. ఆ దుస్థాన లాడ్స్ అంతా చేరారు కదా, 3 మెలిఫిక్స్ 9లో ఉన్నాయి. 9వ అధిపతి అవును. 9లో ఉన్నాడు. ఫాదర్ని కూడా ఎందుకు సేవ్ చేశాడు, ఎందుకనంటే ఆ సన్కి ఎక్సెప్షన్ ఉంది కొంతవరకు. ఎందుకంటే మార్స్ ఓకే. కూడా ఆల్రెడీ సేమ్ స్టార్లో ఉన్నాడు కాబట్టి -*- అయ్యి 80 లైట్ స్కోర్ వస్తుంది అనమాట. ఓకే. అందుకు ఫాదర్ కూడా సేవ్ అయ్యారనమాట. వీనస్ కూడా 100 వచ్చింది సార్ మరి లైట్. లైట్ 100 ఉంటుంది, లైట్ 100 ఉంటుంది. ఓకే.
పర్ఫార్మెన్స్ ఎంత ఉంది వీనస్ కి మరి? అది కూడా 80 80. ఉంటుంది. ఎగ్జాల్టెడ్ Yeah. కాబట్టి అట్లా చూపిస్తుంది అది అంతే. ఓకే, ఓకే మా అన్ని బీటా సాఫ్ట్వేర్లు. ఓకే 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 ఓకే. కానీ బట్ టూ మెనీ మన ప్రోగ్రెషన్స్ తెలిసిపోతుంది కదా. సరే ప్రోగ్రెషన్ ఉందా మరి? అంత చెప్పావు కదా సాఫ్ట్వేర్ లో లైట్ ఉందా అది ఇదని. మరి ప్రోగ్రెషన్ పరిస్థితి ఏంటిది మరి? ప్రోగ్రెషన్స్ ఎందుకు డ్రాప్ అవుతున్నాయి? ప్రోగ్రెషన్స్ ఎందుకు ముందు పోవట్లేదు మరి? ఉన్నాయి కదా. అంటే అప్పుడు రాహు మెల్ఫిక్ సార్, రాహు కూడా ఇవ్వరంట. మెలిఫిక్ కాదు, ఇక్కడ దుస్తానా కనెక్షన్ రావాలి మనకు. అది కదా 6, 8, 12 6, 8, 12. అంటే మార్స్, సాటర్న్, వీనస్. ఇప్పుడు వీనస్ కదా సార్? ఇప్పుడు వీనస్ ఇప్పుడు వీనస్ అవును. ఇప్పుడు వీనస్ అవును, కరెక్ట్. ఇప్పుడు వీనస్ 12 ఆడే కదా అది 12 ఆడే. బట్ అక్కడ వచ్చే భుక్తులు కూడా కదా కనెక్షన్. ఇప్పుడు పర్లేదు, కానీ నెక్స్ట్ ఇయర్ చూడండి 28 రాహు శుక్రుల్లో రవి దగ్గర సమస్య ఉంది. ఓకే, శుక్రుల్లో రవి దగ్గర సమస్య ఉంది. ఇప్పుడు పర్లేదు, మామూలుగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే స్పెషల్ ఆస్పెక్ట్ అందుకోలేదు. స్పెషల్ ఆస్పెక్ట్ ఏం అందుకోలే కదా. ఎలా అనిపించింది? బాగా అనలైజ్ చేశానా? అవును సార్. ఓకే, అంత డిఫరెంట్ గా చెప్పారు మీరు కొంచెం అందరికంటే. ఓకే. ఇప్పుడు 6th house లో ఉన్నది కూడా అలా ఇస్తుందా? 6th and 8th house లో ఉన్నది కూడా కౌంట్ చేస్తామా, లేకపోతే ఓన్లీ లార్డ్స్ ఏనా? అంటే ఇప్పుడు ఇప్పుడు ద్వితీయాధిపతికి ఆ కనెక్షన్స్ రావడం వేరే, కానీ ఈయన వ్యయాధిపతి, అది డిఫరెన్స్. ఓకే ఓకే. మీరు ఎవరి బుక్తిని అనలైజ్ చేయడానికి చూస్తున్నారు. ఫస్ట్ దశ అనలైజ్ చేసి దశ పర్ఫెక్ట్ గా ఉంటే అప్పుడు మిగిలిన పని చేస్తాయి. అర్థమైందా? నీకు సెంట్రల్ నుంచి ఫండ్ రాకుండా మీ స్టేట్ లో మీరు సంపాదించుకోండి, ఏమైనా చేసుకోండి, మాకు చెప్పకండి అంటే అట్టా? అవునా? అట్లా అనమాట. పర్వాలేదు. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీ మనసుకి నచ్చినా నచ్చకపోయినా మీరు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏర్పాటు చేసుకోండి. అంటే ఎలా అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటిది? ఒక 2 లక్షలు వచ్చినా 1 లక్ష రూపాయలు తీసుకొని జాగ్రత్త పెట్టుకుని, ఓ 10 లక్షలకి 10,000 వస్తాయి మనకి. ఓకే, లేదంటే 1 కోటి రూపాయలకి ఇంత వస్తాయి అని చెప్పి ఇన్కమ్ బ్యాకప్ ఏమన్నా ఉందా సార్ దీంట్లో? ఇప్పుడు మీరు వేరే చేయనని చెప్పేశారు కదా ఫస్టే. అంటే వేరే చేస్తానంటే మీకు ఇప్పుడు రైటింగ్ గురించి ఏమైనా టీచింగ్ కానీ, ఇంకా యాక్టింగ్ గురించి కానీ టీచింగ్ కానీ, లేదంటే డైరెక్షన్ గురించి టీచింగ్ కానీ అట్లాంటిది చేసుకోవచ్చు. ఎందుకంటే గురు శుక్రులు ఫేవరబుల్ గా ఉన్నారు కదా మీ చాట్ లో. టీచింగ్ కాంబినేషన్స్ కదా అవి. అట్లాంటి ఏదన్నా తీసుకొని మీరు వొకేషనల్ కోర్స్ లాగా పెట్టుకొని, నేను మంత్లీ 30,000 20,000 ఛార్జ్ చేస్తాను, నాకు 10 మంది విద్యార్థులైనా కానీ ఇంత వస్తుంది అని చెప్పి మీరు ఏర్పాటు చేసుకోండి. ఓకే. దశాంశంలో ఏమైంది? బుధుడు లగ్నం మీద ఉన్నాడు, శుక్రుడు పంచమంలో ఉన్నాడు కదా. సో టీచింగ్ కాంబినేషన్సే కదా అవి. దశాంశాలు యాక్చువల్లీ నాది స్కార్పియో లగ్నం సార్. మార్చేసాం కదా, తులా లగ్నం చేసాం. ఓకే, అక్కడ కూడా టీచింగ్ కాంబినేషన్స్ కొంత ఉన్నాయి. మ్యారేజ్ అండ్ ఆల్ ఇప్పుడు మీరు ఇప్పుడు చేసుకోవచ్చు మరి, కానీ మీరు మీ ఆలోచన విధానాన్ని బట్టి. ఏమన్నా లవ్ ఫెయిల్యూర్స్ లాంటివి ఏమన్నా అయినాయా? లేదు సార్, లేదు. సో ఓకే, మరి మీరు ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? అంటే ఏమనుకోలేదు సార్, అంత ఫ్లోలో పరిచయం అయినప్పుడు అంతేనా? అంతే. ఓకే, సరే, పరిచయం అయినప్పుడు ఆలోచిద్దాం. అది ఈ బ్యాడ్ ఆస్పెక్ట్స్ లో చేసుకోకండి, ఛాలెంజెస్ వస్తాయి. అంటే ఎప్పుడు అదే ఇప్పుడు 29, 28, 29లో బ్యాడ్ ఆస్పెక్ట్ చెప్పాం కదా, అట్లాంటప్పుడు చేసుకోకూడదు. ఓకే, 29 నుంచి ఓకే. 29 ఓకే. 29 మూన్ బుక్తి పర్వాలేదు. అంటే అక్కడ ఆపరేట్ అవ్వట్లేదు చూడండి, 7 ఆపరేట్ అవ్వట్లేదు. మూన్ స్టార్లో గ్రహం లేదు, మూన్ స్టార్లో 9 కనెక్ట్ అయింది. పర్వాలేదు, ఓకే. ఓకే అంటే ఓకే అనమాట, మిక్స్డ్గా ఉంది. బట్ ఓకే, చేసుకోవచ్చు, మూన్ బుక్తి కూడా చేసుకోవచ్చు. ఓకే అంటే మార్స్ అంటారా? ముందు బోల్డ్ బెస్ట్లు ఉంటాయి, అన్ని బెస్ట్లు టైం ఏజ్ వెళ్ళిపోతా ఉంటుంది. అర్థమైందా? ఇంకా బెస్ట్ అని 50 ఏళ్ళకి చేసుకుందామని చెప్పండి అట్లా. అంటే ఇప్పుడు ఇది అన్నిట్లో వీనస్ దశలో బెస్ట్ అంటే మార్స్, సాటర్న్ సార్? మార్స్, సాటర్న్ బెస్ట్. ఎస్, మీకు ఎంత కొంత డబ్బు ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో బ్యాలెన్స్ చేయండి. అంటే ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ అలా ఈ పీరియడ్ లో వస్తుంది రాసి పెట్టి ఉండదండి. టైం అనుకూలత మీ ఫ్లోని బట్టి. అర్థమైందా? ఫస్ట్ డైరెక్షన్ ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ చెక్ ఎప్పుడు ఇస్తాడు, అట్లా ఏం చెప్తాం చెప్పలేము అనమాట. అంత లేదు మన దగ్గర టాలెంట్, అది ప్రాబ్లం. అంటే కాంబినేషన్స్ బట్టి ఇలాంటి మూవీస్ రాస్తారు, రైటింగ్ అలా చెప్పండి. ఇప్పుడు ఆ 6లు 8లు ఉన్నాయి కాబట్టి మరి థ్రిల్లర్స్, క్రైమ్ అట్లాంటివి రాస్తున్నారా? ఏం రాస్తున్నారు మీరు? అది నేర్చుకోండి. డెత్ రిలేటెడ్ థీమ్ తోనే ఎక్కువ ఉంటాయి. డెత్ అది 8th కదా, స్పిరిచువల్ డెత్. ఓకే, 8th కదా, అది క్రైమ్, డెత్, మైథాలజీ. ఓకే, రైట్. సరే, ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మరి నమస్తే. థ్యాంక్ యూ.